లోకేష్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. లోకేష్ మాటలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, తమ ప్రభుత్వం సఖ్యత కోసం పనిచేస్తుందన్నారు. ఇలాంటి ప్రకటనలు చేయడం మంచిది కాదని చెప్పారు. బీఆర్ఎస్లా టీడీపీ కూడా చేయొద్దని కోరుతున్నామని, ఇలాంటి మాటలతో సమస్య మళ్లీ మొదటికి వస్తుందన్నారు. చట్టాలు, ట్రిబ్యునల్స్ సమస్యను పరిష్కరిస్తాయని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్యన ఉన్న సఖ్యతను ఓర్వలేని స్థితిలో బీఆర్ఎస్ చేస్తున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చేయొద్దనేది మా యొక్క కోరిక. తెలంగాణ ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న జలజగడాలను శాశ్వత పరిష్కారం కొరకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అటు కేంద్రంతోనూ ఇటు ఆంధ్రప్రదేశ్తోనూ కూడా సఖ్యత ఏ విధంగా కుదురుతుందనే ఆలోచన చేస్తున్నాం. కానీ మిత్రుడు లోకేష్ ఇచ్చిన ప్రకటన మళ్ళీ తెలంగాణ ఆంధ్ర మధ్యన వైరుధ్యాలు సృష్టించే విధంగా ఉంది. మరి కేటీఆర్ ఏమన్నా కలిసి చెప్పిన అంశాల్లో ఆంధ్ర సెంటిమెంట్ను రెచ్చగొట్టమని ఏమైనా చెప్పిండా తెలియదు, కానీ ఇక్కడ టీఆర్ఎస్ అదే చేస్తున్నది. రాష్ట్రాల మధ్యన ఉండే జల వివాదాల సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు చట్టాలు ఉన్నాయి, అంతకు మించి సిడబ్ల్యూసి ఉంది, ఇంకా కొన్ని ప్రమాణాలతో కూడిన చర్చలు చేసుకునే అవకాశం కూడా లేదు. సో ఈ అంశాలను భవిష్యత్తు రాజకీయాల కొరకు వినియోగించుకోవాలని ఈ మూడు పార్టీలు చేసిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కృష్ణా గోదావరి జల వివాదాలు నిరంతరం కొనసాగకుండా ఒక శాశ్వత పరిష్కారం కొరకు చేసే ప్రయత్నాన్ని మీరందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ప్రాంతాల మధ్యన వైరుధ్యాలను సృష్టించడం ద్వారా అది రెండు రాష్ట్రాలకు చెడే చేస్తే తప్పితే మంచిది కాదు. కాబట్టి పూర్తి స్థాయి చర్చల ఫలితానంతరం మనం దాన్ని స్పందిస్తే బాగుంటుందని చెప్పి నేను లోకేష్కి మీడియా ద్వారా చెబుతున్న పరిస్థితి. రాష్ట్రం విడిపోయిన తర్వాత